మదన్ నీకు అంత ప్రేమగా ప్రపోజ్ చేస్తే నువ్వెందుకు అలా ఏడుస్తూ వెళ్ళిపోయావు? నిన్నే అడుగుతోంది చెప్పు. మదన్ లాంటి మంచివాడు నీ జీవితంలోకి రావాలంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి నువ్వు? అక్క, తన మనసులో ఇంకెవరో ఉన్నారేమో, అందుకే అలా ఏడుస్తూ వెళ్ళిపోయిందేమో. దాని మనసులో ఎవడుంటాడే? అయినా ఎంత అదృష్టం, అమెరికా వాడొచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అంటే కాదనేంత కారణాలు ఏముంటాయే? చెప్పవే, అలా నించున్నావేంటి? మాట్లాడు. ఇది తన వ్యక్తిగత విషయం, మనమెందుకు తన్ని ఫోర్స్ చేయడం? ఇక్కడ ఎవరూ తనని ఫోర్స్ చేయట్లేదు. తను ఏ అభిప్రాయం చెప్పకుండా ఎందుకెళ్ళిందని అందరూ అడుగుతున్నారంతే. నిన్నే అడిగేది. మదన్ ప్రపోజ్ చేస్తే ఏం చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? వెళ్ళిపోవటానికి కారణమేంటి? ఇది ఎంత అడిగినా చెప్పడం లేదంటే నాకు చాలా అనుమానంగా ఉంది. నిన్నే నోరు తెరిచి మాట్లాడు. అంబిక, పద్మాక్షి, మీరు తను అలా కంగారు పెట్టకండి. మీకు తెలియదు నాన్న, ఆ ఏడుపు వెనక ఉన్న కారణం నాకు అర్థమైంది. నీకేంటమ్మా, ఇక్కడున్న అందరికీ అర్థమైంది. దాని మౌనం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో నాకు తెలుసు. చెప్పవే, నీ నోటితో నువ్వే చెప్పు. చెప్తావా లేదా? నిన్నే అడిగేది, చెప్పు. సహస్ర, ఏం చేస్తున్నావు? నీకు దీని గురించి పూర్తిగా తెలియదు పిన్ని. నువ్వు మధ్యలో రాకు. చెప్పవే, చెప్పు. సహస్ర, ప్లీజ్ ప్లీజ్ తను వదిలే. బావా, నీకు నా పెయిన్ అర్థం కావట్లేదా?